ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఎటువంటి ప్లానెట్స్, పాపగ్రహాలు కావచ్చు, శుభగ్రహాలు కావచ్చు, ఏ ప్లానెట్స్ వైవాహిక సమస్యలకు కారణమవుతాయి, వైవాహిక సమస్యలు అన్నప్పుడు వివాహం కాకపోవడము, అలాగే వివాహం ఆలస్యం అవ్వడము, మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్ అవ్వడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ని సూచించేటువంటి ప్లానెట్స్ ఏమిటి, ఓన్లీ మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాయా, లేక బెనిఫిక్ ప్లానెట్స్ కూడా ఇవ్వగలవా, అంటే శుభగ్రహాలు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వగలవా, పరాశర అలాగే జైమిని పద్ధతిలో ఏ విధంగా దీన్ని అనలైజ్ చేయాలి, ఇటువంటి విషయాలు డిస్కస్ చేద్దాము. ప్రధానంగా ఈ రోజుల్లో ఎక్కువగా చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం మ్యారిటల్ ప్రాబ్లమ్స్. అది మ్యారేజ్ అయిన తర్వాత చాలా త్వరగా కొన్ని నెలల్లోనే డైవర్స్ ఫైల్ చేయడము, అలాగే దూరంగా ఉంటూ ఉండడము, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడము, ఇటువంటి రకరకాల సమస్యలతో చాలామంది ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు, సఫర్ అవుతూ ఉన్నారు. ఇటువంటి వాటికి జ్యోతిష్యపరంగా ఒక హారోస్కోప్లో ఇండికేషన్స్ ఎలా చూడాలి, ఒకవేళ మనకి అటువంటి ఇండికేషన్స్ కనుక కనబడితే కొంతవరకు రెమెడీస్ చేసుకోవడము, అది కూడా మ్యారేజ్ అయిన తర్వాతే రెమెడీస్ ఎప్పుడు కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. మ్యారేజ్కి ముందు రెమెడీస్ చేసుకుంటే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి మ్యారేజ్ అయిన తర్వాత బాగుంటుంది అని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఏ ప్రాబ్లం అయినా సరే, ఉదాహరణకి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఒక హారోస్కోప్లో, అది మ్యారేజ్ అయిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ట్రిగర్ అవుతాయి. కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం అనేది మంచి పని, దానివల్ల కొంత ఫలితం ఉంటుంది. అయితే రెమెడీస్ వల్ల ఏమవుతుంది అంటే కొంతవరకు యాటిట్యూడ్లో చేంజెస్ రావడము, ఆలోచన ధోరణిలో, ఆ దృక్పథంలో కొంత మార్పు రావడము, దీనివల్ల కొంత మెరుగైనటువంటి మ్యారిటల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం అనేది కలగడం జరుగుతుంది. కాబట్టి రెమెడీస్ అనేవి తప్పకుండా హెల్ప్ చేస్తాయి. అయితే కేవలం పరాశర పద్ధతిలో చూసి అందులోనూ కుజదోషము లేదా కాలసర్పదోషము ఇటువంటి వాటిని మాత్రమే స్టడీ చేసి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉండవు అని డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది కంప్లీట్ అనాలిసిస్ అవ్వదు. పరాశర జైమిని రెండు పద్ధతులు కూడా ఒక అనాలిసిస్లో మనం వాడాల్సి ఉంటుంది. అయితే చాలామందికి జైమిని సిస్టమ్ అనేది అంత పరిచయం లేదు. నార్త్ ఇండియాలో జైమిని సిస్టంలో అనాలిసిస్ అనేది చాలా కామన్గా చేస్తూ ఉంటారు. జైమిని సిస్టమ్ అనేది సెపరేట్ సిస్టమ్ కాదు, అది పరాశర సిస్టమ్కి ఎక్స్టెన్షన్గానే మనం భావించాల్సి ఉంటుంది. పరాశర ఇచ్చినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ని జైమిని ఇంకా బాగా ఎక్స్పాండ్ చేసి సూత్రాలు రచించాడు కాబట్టి వాటిని కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మ్యారేజ్, కెరియర్ ఇటువంటి క్రిటికల్ పోర్ట్ఫోలియోస్ అనలైజ్ చేసేటప్పుడు తప్పకుండా జైమిని సిస్టంలో అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనలైజ్ చేసేటప్పుడు సాధారణంగా 7th హౌస్, 8th హౌస్, 2nd హౌస్, అలాగే 12th హౌస్ వీటిని స్టడీ చేస్తూ ఉంటాము. వీటిలో మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉండడం అనేది ప్రాబ్లమాటిక్ ప్లేస్మెంట్గా మనం చూస్తూ ఉంటాం. అలాగే కేవలం వీటిని మాత్రమే కాకుండా కొంతమంది కొంచెం ముందుకు వెళ్ళి చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి కూడా స్టడీ చేస్తారు. అది మంచి పద్ధతి. ఎప్పుడు కూడా మ్యారిటల్ అనాలిసిస్ చేసేటప్పుడు లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి, అలాగే అమ్మాయిల విషయంలో గురువు నుంచి కూడా అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్లానటరీ పొజిషన్ని అనలైజ్ చేయాలి. అంతేకాకుండా జైమిని సిస్టంలో కూడా దారపాదము అంటే సప్తమ స్థానం యొక్క ఆరూఢం, దాన్ని దారపాదం అంటాం, లేక దారారూఢము అలా కూడా అనొచ్చు. దారపాదము, ఉపపాద లగ్నము, ఆరూఢ లగ్నము, కారకాంశ లగ్నము వీటి నుంచి ప్లానటరీ పొజిషన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక హారోస్కోప్లో 7th లార్డ్ ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ప్లానెట్ దార కారక ప్లానెట్. ఇదివరకు వీడియోలో నేను చెప్పడం జరిగింది దారకారక ప్లానెట్ ఎలా కనుక్కోవాలి అనేది. ప్రతి ప్లానెట్ ఒక రాశిలో ఎన్ని డిగ్రీస్లో ట్రావెల్ చేసింది ఆ వ్యక్తి జన్మించినప్పుడు అనేది నోట్ చేసుకుని, అన్నిటికంటే తక్కువ డిగ్రీస్ ట్రావెల్ చేసిన ప్లానెట్ దారకారక ప్లానెట్. ఈ దారకారక ప్లానెట్ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 5th పొజిషన్లో ఉన్నది పుత్రకారక ప్లానెట్. ఈ పుత్రకారక ప్లానెట్ కూడా నోట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది లవ్ అఫేర్స్ని సూచించేటువంటి ఒక ప్లానెట్. అందుకే జైమిని ఈ ప్లానెట్స్కి చరకారకత్వాలు అని పేరు పెట్టడం జరిగింది. ఉదాహరణకి
మేషలగ్నం కనుక తీసుకుంటే ఎప్పుడు కూడా 7th హౌస్ తొలై అవుతుంది, 7th లార్డ్ శుక్రుడే అవుతాడు. అయితే చరకారకత్వాల విషయానికి వచ్చినప్పుడు ఏ ప్లానెట్ ఎన్ని డిగ్రీల్లో ఉంటుంది అనేది అతను పుట్టినటువంటి సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదే మేషలగ్నంలో పుట్టుండొచ్చు, కానీ అతని చార్ట్లో అన్నిటికంటే తక్కువ డిగ్రీస్ ట్రావెల్ చేసినటువంటి ప్లానెట్ మార్స్ అంటే కుజుడు కనుక అయినట్టయితే సప్తమాధిపతి శుక్రుడు అవుతాడు, అలాగే దారకారక ప్లానెట్ కుజుడు అవుతాడు. కాబట్టి ఈ 2 ప్లానెట్స్ని కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా దారకారక ప్లానెట్ మనం నోట్ చేసుకోవాలి. ఈ దారకారక ప్లానెట్ నవాంశలో ఏ రాశిలో ఉంది అనేది కూడా మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని దారకారక నవాంశ రాశి అంటాము. దారకారక ప్లానెట్, అలాగే దారపాదము, ఆరుఢ లగ్నము, కారకాంశ లగ్నము, ఉపపాద లగ్నము. ఉపపాద లగ్నం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక హౌస్ మ్యారిటల్ అనాలిసిస్ చేసేటప్పుడు. ఉపపాద లగ్నం అంటే ఏంటి అంటే 12th హౌస్, లగ్నం నుంచి 12th హౌస్ ఏతుందో దాని యొక్క ఆరుఢానికి ఉపపాదము అని పేరు. అలాగే లగ్నం నుంచి 7th హౌస్ యొక్క ఆరుఢము దారారూఢము లేదా దారపాదము. ఈ విధంగా ఈ హౌసెస్ని మనం ఐడెంటిఫై చేసి ఆ హౌసెస్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, అలాగే దారకారక ప్లానెట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, దారకారక ప్లానెట్ ఏమైనా నీచలో ఉన్నాడా, అలాగే సప్తమాధిపతి నీచలో ఉన్నాడా, సప్తమాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, రిట్రోగ్రేడ్ అయి ఉన్నాడా, ఇటువంటి విషయాలను మనం పరిశీలించాల్సి ఉంటుంది. సాధారణంగా డైవర్స్ విషయానికి వచ్చినప్పుడు రవిని ప్రధానంగా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. రవి ఇంపాక్ట్ కనుక ఉన్నట్టయితే తప్పకుండా డైవర్స్ అనేది ట్రిగర్ చేయడానికి చాలా చాలా బలమైనటువంటి అవకాశాలు ఉంటాయి చార్ట్లో. ఇందాక చెప్పినటువంటి లగ్నాలన్నిటి నుంచి కూడా 2nd హౌస్, అలాగే లగ్నంలో ఉదాహరణకు ఉపపాదంలో లేదా ఉపపాదం నుంచి 2వ హౌస్లో, 7th హౌస్లో, 8th హౌస్లో రవి ఉన్నప్పుడు కొంతవరకు డైవర్స్కి ఛాన్సెస్ ఉంటాయి అని మనం గ్రహించాల్సి ఉంటుంది. అది ఎంతవరకు డైవర్స్ దాకా వెళ్తుంది, డైవర్స్ మెటీరియలైజ్ అవుతుంది అనేది స్టడీ చేయడానికి స్ట్రెంత్ని, వేరే ప్లానెటరీ ఆస్పెక్ట్స్ని, రవి యొక్క స్ట్రెంత్ని, వీటిని మనం స్టడీ చేయాలి. అలాగే శని కూడా వైవాహిక సంబంధాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి ప్లానెట్. ముఖ్యంగా శని కనుక కుజుడితో కలిసి 7th హౌస్, 8th హౌస్ ఇటువంటి హౌసెస్లో కనుక ఉన్నట్టయితే ఆ మ్యారిటల్ రిలేషన్లో చాలా ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. మల్టిపుల్ మ్యారేజెస్ ఇటువంటి వాటిని ట్రిగర్ చేసేది శని కుజుల కాంబినేషన్. ఇటువంటి శని కుజుల కాంబినేషన్తో పాటుగా రవి కూడా వైవాహిక స్థానాన్ని కనుక అఫ్లిక్ట్ చేసినట్టయితే, ఇంపాక్ట్ చేసినట్టయితే డైవోర్స్ అయ్యి మళ్ళీ ఇంకొక వివాహం చేసుకోవడం, తర్వాత ఇంకొక వివాహం చేసుకోవడం, ఈ విధంగా మల్టిపుల్ మ్యారేజెస్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ శని కుజుల కలయికని తప్పకుండా స్టడీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మ్యారేజ్ రిలేటెడ్ హౌసెస్లో ఉన్నట్టయితే జైమిని లగ్నాలైనటువంటి ఉపపాదం, ఆరుఢ లగ్నము, దారపాదము వీటి నుంచి కూడా శని కుజుల ప్లేస్మెంట్ని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఆ లగ్నాల నుంచి కూడా శని కుజులు ప్రాబ్లమాటిక్ రాశుల్లో ఉన్నట్టయితే, స్థానాల్లో ఉన్నట్టయితే అది మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం కలిగించేటువంటి ప్లేస్మెంట్గా అర్థం చేసుకోవాలి. ఇక రాహువు, చంద్రుడితో కలిసిన రాహువు ఇటువంటి ప్లేస్మెంట్స్ ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో కొంత మోసానికి గురవడము, పార్ట్నర్ ఆ జాతకుని మోసం చేయడము, ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది కూడా మనం గమనించాల్సి ఉంటుంది అనాలిసిస్ అనేది చేసేటప్పుడు. ఒక్కొక్కసారి రవి మ్యారిటల్ హౌసెస్లో స్ట్రాంగ్గా లేకపోయినా, లేదా ఇంపాక్ట్ చేయకపోయినా శని, కుజ, శుక్ర ఇటువంటి ప్లానెట్స్ బాగా ఎఫెక్ట్ అయ్యి ఉన్నట్టయితే ఆ జాతకుడికి వివాహమే కాకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లేట్ మ్యారేజ్ అనేది ఒక సినారియో అయితే, అసలు వివాహం కాకపోవడం అనేది కూడా ఈ శని, కుజుడితో కలిసిన శని, శుక్రుడితో కలిసిన కుజుడు ఇటువంటివన్నీ కూడా వివాహం కాకుండా జాతకుడికి సింగిల్గా ఉంచడానికి అవకాశం కల్పించేటువంటి ప్లానటరీ పొజిషన్స్, కాంబినేషన్స్. శుక్రకుజుల కలయిక కనుక మ్యారిటల్ హౌసెస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, అందులోనూ కుజుడు బలంగా ఉన్నట్టయితే, కుజుడు బలంగా ఉండి శుక్రుడు వీక్గా ఉంటే వారికి మ్యారేజ్ అనేది అవ్వకుండా ఉండడము, అయితే మల్టిపుల్ అఫైర్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి కాంబినేషన్లో ప్రతి సందర్భంలోనూ ఇటువంటి అఫైర్స్ ఉంటాయని చెప్పడానికి వీల్లేదు. అయితే ఇదొక సినారియోగా మనం భావించాల్సి ఉంటుంది. చాలామంది మ్యారేజ్ విషయంలో కంపాటబిలిటీ చెకింగ్ చేసుకున్న తర్వాత, ఎన్ని పాయింట్స్ వచ్చాయి అని చూసుకున్న తర్వాత కూడా
మ్యారేజ్ ఫెయిల్ అవ్వడము, డైవోర్స్ అప్లై చేసి డైవోర్స్ తీసుకోవడము, ఇవన్నీ జరగడానికి కారణము జైమిని పద్ధతిలో అనలైజ్ చేయకపోవడమే. జైమిని పద్ధతిలో అనలైజ్ చేసినప్పుడు మనకి డెసిసివ్ రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. నిర్ణయాత్మక ఫలితాలు అంటే ఇది ఖచ్చితంగా ఇలా అవుతుంది అని చెప్పడానికి జైమిని ప్లేస్మెంట్ అనేది ఎప్పుడూ కూడా మనకి సహాయపడుతుంది. అయితే ఒక నక్షత్రం బేస్డ్గా, ఒక రాశి బేస్డ్గా నిర్ణయం తీసుకోవడం అనేది ఏమాత్రమూ కరెక్ట్ కాదు. అది ఏమాత్రం వ్యాలిడ్ కాదు, సైంటిఫిక్ కూడా కాదు. అంటే ఫలానా నక్షత్రం వాళ్ళకి పెళ్లి కాదు, లేదా ఫలానా నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఏదో అవుతుంది, ఇటువంటివన్నీ కూడా ప్రజల్ని భయపడడానికే తప్ప ఏమాత్రం వ్యాలిడిటీ లేనటువంటి అంశాలు. అలాగే పాయింట్ బేస్ సిస్టంలో మ్యారిటల్ కంపాటబిలిటీ చేసి 25 పాయింట్స్ వచ్చాయి, లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్ వచ్చాయి కాబట్టి మ్యారిటల్ రిలేషన్ బాగుంటుంది అని అనలైజ్ చేయడం కూడా తప్పే. ఒక వ్యక్తికి కనుక అతని హారోస్కోప్లో రవి మ్యారిటల్ హౌసెస్ని స్ట్రాంగ్గా ఇంపాక్ట్ చేస్తూ ఉన్నట్టయితే అతనికి వచ్చే పార్ట్నర్ కూడా అటువంటి స్ట్రాంగ్ సన్ ఇంపాక్ట్, అంటే బలమైనటువంటి రవి యొక్క ప్రభావం ఉండేటువంటి చార్ట్ ఉన్న అమ్మాయి అతనికి వస్తుంది. కాబట్టి ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి మ్యారిటల్ రిలేషన్స్లో క్లాషెస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది డైవర్స్కి దారి తీయడానికి కూడా కారణమవుతుంది. రవి ఇప్పుడు కూడా ఈగోయిస్టిక్ ప్లానెట్ కాబట్టి రవి కనుక ఇటువంటి మ్యారిటల్ ప్లేసెస్లో ఉన్నట్టయితే తప్పకుండా వాటికి ఈగో క్లాషెస్ వల్ల డైవర్స్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ వీడియోలో 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ అనలైజ్ చేసి ఈ ప్లానటరీ పొజిషన్ ఎలా చూడాలి మనము అనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. ముఖ్యంగా పరాశర వింశోత్తరి దశా సిస్టంలోను, అలాగే జైమిని చరదశ సిస్టంలో రెండింటి ప్రకారము కూడా ఈ రిజల్ట్స్ ఎలా టాలీ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ అనలైజ్ చేసి తెలుసుకుందాము. ఈ ప్రయత్నంలో అక్కినేని నాగార్జున అలాగే ప్రభాస్ వీరిద్దరి జాతకాలని తీసుకుని మ్యారిటల్ రిఫ్లెక్షన్స్కి కారణమైనటువంటి పరాశర కాంబినేషన్స్ ఏంటి, జైమిని కాంబినేషన్స్ ఏంటి, పరాశర వింశోత్తరి దశా సిస్టమ్ ప్రకారం ఎప్పుడు అటువంటి ఈవెంట్స్ జరిగాయి, అలాగే జైమిని చరదశ ప్రకారం అటువంటి ఈవెంట్స్ ఏ టైంలో జరిగాయి అనేది మనం కొంత అవగాహన తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది అక్కినేని నాగార్జున గారి చార్టు. ఆయన లగ్నము వృషభ లగ్నము. లగ్నంలో A3 A5 అంటే తృతీయారూఢము పంచమారూఢము ఉన్నాయి. అదేవిధంగా 2 చంద్రుడు, అందులో A6 ఉంది. 3వ ఇంట్లో బుధుడు, అందులో దారపాదము A7 అంటే దారపాదము, లాభారూఢము A11. అలాగే 4th హౌస్లో సింహంలో రవి శుక్ర ఉన్నాయి, అందులోనే A2 A4 ఉన్నాయి. 5th హౌస్లో కుజుడు జ్ఞాతికారకుడై కుజుడు ఉన్నాడు రాహుతో కలిసి. 6th హౌస్లో తులలో A8 అష్టమారూఢము రాజ్యారూఢము. అలాగే 7th హౌస్లో గురువు దారకారకుడైన గురువు, అలాగే A9 భాగ్యారూఢము. 8th హౌస్లో శని. కుంభంలో అంటే 10th హౌస్లో ఉపపాద లగ్నము కారకాంశ లగ్నము 2 ఉన్నాయి. అదేవిధంగా కేతువు 11th హౌస్లో మీనంలో ఉన్నాడు. ఇది ఆయన ప్లానటరీ పొజిషను. ఆయన యొక్క కారకత్వాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కింద టేబుల్లో. బుధుడు ఆత్మకారకుడు, తర్వాత శుక్రుడు అమాత్యకారకుడు, రవి భ్రాతృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు, శని పుత్రకారకుడు, కుజుడు జ్ఞాతికారకుడు, గురువు దారకారకుడు. ఈ చార్ట్ని కనుక మనం చూసినట్టయితే ఆయన ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి అని కనుక చూసినట్టయితే ఇక్కడ రవి యొక్క ఇంపాక్ట్ ఏమన్నా ఉందా అని మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఆయన ఫస్ట్ మ్యారేజ్ జరిగింది ఫిబ్రవరి 1984లో గురు మహాదశలో శుక్ర అంతర్దశ వింశోత్తరి ప్రకారం. అయితే జైమిని ప్రకారం ధనస్సులో మేషం. ఇక్కడ ప్లానటరీ పొజిషన్స్ కనుక చూసినట్టయితే జూపిటర్ దారకారకుడు, శుక్రుడు ఉపపాద లగ్నం నుంచి 7th హౌస్లో ఉన్నాడు. కాబట్టి గురు మహాదశలో శుక్ర అంతర్దశలో ఆయన యొక్క మ్యారేజ్ అనేది జరిగింది. దారకారకుడైనటువంటి గురువు యొక్క మహాదశలో ఉపపాద లగ్నం అలాగే కారకాంశ లగ్నం నుంచి 7th హౌస్లో ఉన్నటువంటి శుక్రుడి యొక్క అంతర్దశలో వివాహం జరిగింది. అయితే రవితో ఉండడం వల్ల ఆ వివాహం కొంత ప్రాబ్లమేటిక్గా ఉండొచ్చు అని మనకి అర్థమవుతుంది. కొంత ఈగో క్లాషెస్ ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఆయనకి 1990లో డైవోర్స్ తీసుకోవడం జరిగింది.
అప్పుడు జూపిటర్ రాహు అంటే గురు మహాదశలో రాహు అంతర్దశలో డైవర్స్ అనేది వచ్చింది. జైమిని ప్రకారం వృశ్చికంలో సింహం. ఇక్కడ చూసినట్టయితే గురు మహాదశ దారకారకుడైనటువంటి గురు మహాదశలో రాహు యొక్క అంతర్దశలో ఆయనకి డైవర్స్ రావడం జరిగింది. ఇక్కడ రాహువు జ్ఞాతికారకుడైనటువంటి కుజుడితో ఉన్నాడు. అదేవిధంగా లగ్నాధిపతి లగ్నం నుంచి 7th లార్డ్ అయినటువంటి కుజుడు రాహుతో ఉండడము, ఉపపాద లగ్నం నుంచి 8th హౌస్లో కుజరాహులు. ఇది కొంత ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్గా చూడొచ్చు. అయితే అంతర్దశ సింహంలో రవి శుక్రుడితో కలిసి ఉండడం అనేది మనం గమనించాలి. ఈ సింహం అనేది ఉపపాదనకి 7th హౌస్ అయింది. కాబట్టి వృశ్చిక దశలో దారకారకుడైనటువంటి గురువు ఉన్నటువంటి వృశ్చిక దశలో సింహ అంతర్దశలో ఆయనకి డైవర్స్ రావడం జరిగింది. ఇక్కడ కూడా రవి ఇంపాక్ట్ మనం తప్పకుండా గమనించాల్సి ఉంటుంది. రవి ఇంపాక్ట్ లేకపోతే డైవర్స్ అనేది రాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రవి మాత్రమే డైవర్స్ని ఫైనలైజ్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తాడు. అలాగే ప్రభాస్ యొక్క చార్ట్ని చూసినట్టయితే ఆయన స్టిల్ బ్యాచిలర్గానే ఉన్నారు, ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు. అయితే ఇటువంటి మ్యారేజ్ కాకపోవడానికి కారణం ఏంటి అని కనుక చూసినట్టయితే ఆయన లగ్నము ధనుర్ లగ్నము, అందులో A9 భాగ్యరోఢం ఉంది, 2వ ఇంట్లో A4 A8 ఉన్నాయి, 3వ ఇంట్లో కేతువు, అందులోనే A3 A7 అంటే దారపాదము, 4th హౌస్ మీనంలో ఉపపాద లగ్నము A2 A6 ఉన్నాయి, 5th హౌస్లో ఆరూఢ లగ్నము, 8th కుజుడు, 9th శని గురు రాహు. గురువు జ్ఞాతికారకుడు అయ్యాడు. అలాగే 11th హౌస్లో దారకారకుడైన రవి, డీకే అంటే దారకారక అని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే చంద్రుడు, అష్టమాధిపతి అయిన చంద్రుడు, బుధుడు, శుక్రుడు, పుత్రకారకుడైనటువంటి శుక్రుడు, పీకే అంటే ఇక్కడ పుత్రకారకుడు. అందులోనే పంచమారూఢము లాభారూఢము ఉన్నాయి. ఇక ఆయన దశాభుక్తి కనుక మనం పరిశీలించినట్టయితే 2003 నుంచి 2020 వరకు ఆయనకి బుధ మహాదశ నడిచింది. బుధుడు 11th హౌస్లో ఉన్నాడు. 11th హౌస్ అనేది మ్యారేజ్ లవ్ అఫైర్స్ వీటికి సంబంధించిన హౌస్. అందులోనే A5 A11 ఉన్నాయి. ఆ రెండు కూడా లవ్ అఫైర్స్ని సూచించేటువంటి హౌస్. సో ఆయన ఒక సిన్సియర్ లవ్ అఫైర్లో, ఒక లవ్ బాండింగ్లో ఉన్నారు అనేదానికి ఇది ఇండికేషను. ఆ తర్వాత 2007 నుంచి 2018 వరకు కూడా కన్యదశ విర్గో మహాదశ జరుగుతుంది జైమిని ప్రకారం. ఇక్కడ విర్గో అంటే కన్యకు అధిపతి బుధుడు. అటువంటి బుధుడు A5 A11 ఉన్నటువంటి తులలో ఉన్నాడు పుత్రకారకుడైన శుక్రుడితో. ఇక్కడ పుత్రకారకుడు అంటే 5th కారకత్వం కాబట్టి అది కూడా లవ్ అఫైర్ని ఇండికేట్ చేస్తుంది. ఈ రెండు కూడా లవ్ అఫైర్స్ని ఇండికేట్ చేసేటువంటి మహాదశలు. అయితే ప్రస్తుతం ఆయనకి కేతు మహాదశ జరుగుతుంది. కేతు మహాదశలో అయిన వివాహం ఇంకా ఎందుకు కావట్లేదు అనేదానికి కారణం చూసినట్టయితే కేతు ఉన్నది కుంభంలో, అందులో A7 అనేది ఉంది. దారపాదం ఉన్నటువంటి కుంభంలో కేతు ఉండడము, దాన్ని శని చూస్తూ ఉండడం, అలాగే రాహు కూడా దృష్టి కలిగి ఉండడం, వీరిద్దరికీ తోడుగా జ్ఞాతికారక అయిన గురువు యొక్క దృష్టి ఉండడము. జ్ఞాతికారక ప్లానెట్ ఎప్పుడు కూడా చాలా చాలా మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్. 6th హౌస్ 8th హౌస్ 12th హౌస్ లార్డ్స్ ఇచ్చేటువంటి రిజల్ట్స్ని జ్ఞాతికారక ప్లానెట్ ఇస్తాడు. ఇదొక కారణం వివాహం కాకపోవడానికి స్టిల్ ఇంకా. అయితే జైమిని ప్రకారము 2018 నుంచి 2028 వరకు ఆయనకి సింహ మహాదశ నడుస్తోంది. ఆ సింహంలోనే చూడండి ఇక్కడ శని, రాహువు, జ్ఞాతికారక గురువు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా రాశి దృష్టితో తులను చూస్తారు. తులలో దారకారక ప్లానెట్ రవి ఉన్నాడు. అలాగే చంద్రుడు, బుధుడు, పుత్రకారక శుక్రుడు, న్యాచురల్ మ్యారేజ్ కారకుడు, నైసర్గికంగా వివాహకారకుడైన శుక్రుడు కూడా ఉన్నాడు. ఈ ముగ్గురిని కూడా చూడడం జరుగుతుంది. ఈ ముగ్గురు కూడా తిరిగి సింహరాశిని చూస్తున్నారు. కాబట్టి ఇంత డిలేడ్ మ్యారేజ్ అవ్వడానికి ఇటువంటి పరాశర జైమిని భక్తులు రెండూ కూడా కారణంగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా అక్కినేని నాగార్జున గారి చార్ట్ చూసినా, ప్రభాస్ చార్ట్ చూసినా ఇక్కడ మనకి దారకారక ప్లానెట్, 7th హౌస్, దారపాదము ఇవి అఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఎటువంటి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అనేది మనకు కొంత ఐడియా వచ్చింది. కాబట్టి ఎప్పుడూ కూడా మ్యారిటల్ అనాలిసిస్ చేసేటప్పుడు జైమిని సిస్టంలో తప్పకుండా అనలైజ్ చేయవలసి ఉంటుంది.
అది కనుక చేయకపోతే మనం ఇన్కంప్లీట్ అనాలిసిస్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మన ప్రెడిక్షన్స్ కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆ రిస్క్ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా జైమిని పద్ధతిలో కంపల్సరీ కారకత్వాలు, ఆరూఢాలు అబ్జర్వ్ చేసి ఎంతవరకు స్ట్రెంగ్త్ ఉంది మ్యారిటల్ రిలేషన్కి అనేది కొంత అనలైజ్ చేయడం అనేది మన ప్రెడిక్షన్స్కి హెల్ప్ అవుతుంది. యాక్యురసీ అనే దానికి హెల్ప్ అవుతుంది ఈ జైమిని సిస్టమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.